సమయం ప్రణాళిక ఉంటే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. పెద్ద టీజర్ విషయంలో దర్శకుడు నిర్మాతలు తీసుకున్న జాగ్రత్తలు అద్భుతమైన ఫలితాలను అందించాయి. విడుదలైన 24 గంటల్లోనే దేవరా రికార్డును అధిగమించి 30 మిలియన్ వ్యూస్ను సాధించిన తొలి తెలుగు చిత్రంగా పెద్ద నిలిచింది. ఈ విజయం అభిమానుల ఆనందంతో ముంచెత్తుతుంది. ఈ టీజర్ విడుదలైన తర్వాత పెద్ద సినిమా వ్యాపార లెక్కలు మారిపోయాయి. విడుదల తేదీకి ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో పంపిణీదారులు సినిమా హక్కులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ సమయం గురించి కొంచెం మాట్లాడాలి. ఒకవైపు ఐపీఎల్ సీజన్ జరుగుతోంది. క్రికెట్ అభిమానులు దానిలో మునిగిపోయి ఉన్నారు. ఇలాంటి సమయంలో రామ్ చరణ్తో సిక్సర్ కొట్టించే షాట్ను విడుదల చేయడం వల్ల సోషల్ మీడియాలో ఒక్కసారిగా చర్చ మొదలైంది. గంటల వ్యవధిలోనే వేలాది ట్రెండింగ్స్ వీడియోలు వచ్చాయి. రామ్ చరణ్ బ్యాటింగ్ను సింహాద్రి, జల్సా, సలార్, దసరా వంటి సినిమాలతో పోలుస్తూ ఆన్లైన్ ఎడిటర్లు తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తున్నారు. వాట్సాప్ గ్రూపులలో లక్షలాది షేర్లు అవుతున్నాయి. ఇదంతా కేవలం ఒక్క షాట్ చూపించిన ప్రభావమే. నిర్మాత రవిశంకర్ చెప్పినట్లుగా తమకు తెలియకుండానే ఒక్కొక్కరు వందల సార్లు ఈ బ్యాటింగ్ షాట్ను చూసేలా వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన రీల్స్ కూడా చేస్తున్నారు. చాలా ఉన్నాయి. అన్ని జట్లు, ముఖ్యంగా హైదరాబాద్ జట్టు కోసం అభిమానులు పెద్ద క్లిప్ను ఎన్నిసార్లు ఉపయోగిస్తున్నారో చెప్పలేం. పాన్ ఇండియా గుర్తింపు రామ్ చరణ్ కు హిందీలో ఉపయోగపడుతుంది. దీనికోసం రామ్ చరణ్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం గమనించదగిన విషయం. డైరెక్టర్ బుచ్చిబాబు అభిమానుల నమ్మకాన్ని మొదటి అడుగులోనే గెలుచుకున్నారు.